బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారమంతా పీసీసీ పైనే వేశారన్నారు మంత్రి కొండా సురేఖ. తనకు కలిగిన ఇబ్బందులను ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వివరించారన్నారు. సుమారు 3 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పి మీ ముందటికి వచ్చి నేను చెప్పడం జరుగుతూ ఉంది. కేవలం నేను కలవడానికి వచ్చాను, చెప్పాల్సిన చెప్పాలనుకున్నాను, చెప్పాను. వారం వాళ్ళకు వదిలేసి నేను వెళ్తా ఉన్నాను. ఆ సొల్యూషన్ వాళ్ళు తీసుకుంటారు. మనం చూసాం మంత్రి కొండా సురేఖ సమావేశం అనంతరం అంటే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో దాదాపుగా 3 గంటలకు పైగా సమావేశమయ్యారు. రాష్ట్ర కేబినెట్ సమావేశానికి హాజరు కాకుండా కూడా తను వెళ్లారు. ఎందుకంటే తన పైన గత 2-3 రోజులుగా వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖ వాళ్ళతో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో అలాగే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో సమావేశం దాదాపుగా 3 గంటల పాటు సాగింది. దీంట్లో భారమంతా పీసీసీ పైనే వేశాను, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయం ప్రకారం నడుచుకుంటాను, నా ఇబ్బందులు మొత్తం వాళ్ళ దృష్టిలో ఉంచాను, తర్వాత డెసిషన్ మాత్రం వాళ్ళదే, వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వింటానంటూ కొండా సురేఖ మాట్లాడారు. అంతకు మించి మీడియా ప్రశ్నలు కొన్ని ప్రశ్నలకి ఏం సమాధానం చెప్పలేదు కొండా సురేఖ. ఒకసారి ఏమంటారో మళ్ళీ చూద్దాం. ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి మేడం గారి దగ్గరికి రావడం జరిగింది. మా పీసీసీ ప్రెసిడెంట్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి దగ్గరికి వచ్చి నేను నా యొక్క ఆలోచనలు మరి నాకున్నటువంటి ఇబ్బందులు వారితోటి షేర్ చేసుకోవడం జరిగింది. వారందరూ కూడా కూర్చొని మాట్లాడి దీనికి ఒక సొల్యూషన్ తీసుకొస్తామని చెప్పారు. అది వాళ్ళకు వదిలేసి నేను వాళ్ళకి చెప్పాల్సింది చెప్పి వాళ్ళకే అప్పచెప్పి ఈరోజు ఏది నిర్ణయం తీసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు నేను ముందుకు పోతానని తెలియజేస్తాను చెప్పారు. వాళ్ళకు వదిలేశాను, వాళ్ళు మేము చూసుకుంటాము, మేము చూసుకొని మేము కోఆర్డినేట్ చేస్తామని చెప్పడం జరిగింది. అవన్నీ నేనేమి కామెంట్ చేయదలుచుకోలేదండి. అవన్నీ మీ అన్నీ తెలిసినవన్నీ అడగద్దు దయచేసి. నేను మీడియా వాళ్ళని ఎందుకంటే మిమ్మల్ని దాటేసి వెళ్ళడం కరెక్ట్ కాదు. అవి మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు. మా ప్రతినిధి హేమ మరింత సమాచారం అందిస్తారు. హేమ, మంత్రి కొండా సురేఖ మాట్లాడుతున్నారు. చెప్పాల్సిందంతా చెప్పాను, భారం వాళ్ళపైన వేశాను. సో చాలా సీరియస్ డిస్కషన్ జరిగినట్టుగానే కనపడుతుంది ఆమె వ్యాఖ్యల్లో. సో ఆ నిర్ణయం అంటే ఏ నిర్ణయం ఉండే అవకాశం ఉన్నట్టుగా కొండా సురేఖ భావిస్తున్నారు? రాజేష్, దాదాపు 24 గంటల నుంచి కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం ప్రస్తుతం కొండా సురేఖ ఎపిసోడ్. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా మీడియాతో మాట్లాడతారు. తను ఏమనుకుంటున్నారో మీడియాకు తెలియజేయబోతున్నారో, అసలు ఈ వివాదం అంతా ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఫుల్ స్టాప్ పడబోతుంది, అసలు ఏం జరుగుతుంది, ఇంతటి వివాదానికి గల కారణం ఏంటి, ఇవన్నీ కూడా మీడియాను అడ్రస్ చేసి చెప్తారు అంటూ కూడా ఉదయం నుంచి భావించినప్పటికీ అటు కొండా సురేఖ మాత్రం మీడియా ఎదుట హాజరు కాలేదు. అనంతరం నేరుగా ఎక్కడైతే క్యాబినెట్ జరుగుతుంది ప్రస్తుతం సచివాలయం, అక్కడికి వెళ్తారని భావించినప్పటికీ అక్కడ గైర్హాజరయ్యి నేరుగా బట్టి విక్రమార్క ఇంటికి వెళ్లారు. అనంతరం నేరుగా ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చారు. ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో భేటీ అయ్యారు. మీనాక్షి నటరాజన్తో దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా భేటీ అయ్యారు. అనంతరం లాస్ట్ 1 అవర్లో అటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ మీటింగ్లో యాడ్ అయినటువంటి పరిస్థితి. అయితే మీనాక్షి నటరాజన్ కొండా సురేఖని రావాలి అనుకున్నటువంటి సమయంలో కొండా సురేఖ అదేవిధంగా కొండా సుష్మిత ఇద్దరు కూడా మీనాక్షి నటరాజన్కి వచ్చి కలిసి అసలు మొత్తం ఈ వివాదం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు ఏం జరిగింది, అండ్ మోరోవర్ నిన్న అంతటి గందరగోళంకి గల కారణాలు ఏంటి, అండ్ సేమ్ టైం తన ఓఎస్డి పైన వస్తున్నటువంటి ఆరోపణలు, అనంతరం తనని విధుల నుంచి తొలగించినటువంటి అంశం, అండ్ గతం నుంచి కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి అంశాలు అన్నీ కూడా అటు మీనాక్షి నటరాజన్కి సుదీర్ఘంగా 2 గంటల పాటు వివరించారు. సేమ్ టైం ఏదైతే
గతంలో కూడా వరంగల్ ఇన్సిడెంట్ జరిగినటువంటి సమయంలో 12 పేజీల కంప్లైంట్ కాపీ ఇచ్చినటువంటి సమయంలో పొంగులేటికి సంబంధించిన అంశాన్ని కూడా మెన్షన్ చేశారు. సో దానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇటు ఏదైతే నిన్నటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పేర్లు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డితో పాటు ఇతర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళందరికీ సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా మీనాక్షి నటరాజన్ ముందు ఉంచినట్టుగా తెలుస్తా ఉంది. అండ్ సేమ్ టైం అనంతరం మీడియాతో మాట్లాడినటువంటి కొండా సురేఖ ఖచ్చితంగా మొత్తం మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ అధినేతల మీద అంటే వాళ్ళ రాష్ట్ర హైకమాండ్ మీదనే మొత్తం కూడా భరోసా పెడుతున్నాను, వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సరే నేను సిద్ధంగా ఉన్నాను, వాళ్ళపైన భరోసాతోనే ప్రస్తుతం నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను అంటూ కూడా చెప్పడం జరిగింది. సేమ్ టైం మీనాక్షి నటరాజన్ కూడా ఏమున్నా సరే వచ్చి తనని కలవాలని, తనకు చెప్పాలని, ఎవరు కూడా బహిరంగంగా మాట్లాడొద్దని, ఏమున్నా సరే లోపటే చర్చించుకొని దానికి పరిష్కారం చూపాలి కానీ బయట బహిరంగంగా కామెంట్ చేయొద్దు అంటూ కూడా స్వీట్ వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సో మొత్తానికైతే కొండా సురేఖ వచ్చి మీనాక్షిని, పిసిసిని కలిశారు. మరి వివాదం ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే ఇంకా కొనసాగుతుందా, అసలు ఏం జరగబోతోంది, హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, అసలు మీనాక్షి ఎలాంటి భరోసా కల్పించి నెక్స్ట్ ఎలాంటి పరిణామాలు ఉండబోతాయి అనేది మాత్రం వేచి చూడాలి.